ప్రస్తుతం మనం సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో సార్, నమస్కారం. నమస్కారం. సార్, ఇప్పుడు గడిచిన 24 గంటలు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 9,000 వరకు తగ్గటం జరిగింది. సో ప్రజెంట్ ఎలా ఉంది సార్? ఇంకా తగ్గుముఖం పడచ్చా? 9 కాదు, దగ్గర 15,000 దగ్గర. మనకి చెప్పాలంటే గ్రాముకి 1,500 రూపాయలు బంగారం తగ్గింది. వెండి వచ్చి దగ్గర 1,07,000 దాకా తగ్గింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది సార్. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ అంచనాల కన్నా మించి పెరుగుతుందో ఖచ్చితంగా కరెక్షన్ వస్తుంది, భారీ కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే స్పాన్ ఆఫ్ డేస్లో పెరిగింది బంగారం ధరలు. స్పాన్ ఆఫ్ అతి తక్కువ టైంలో లక్ష పెరిగింది వెండి. అతి తక్కువ టైంలో గోల్డ్ కూడా దగ్గరగా మనకి 20-30 వేలు పెరిగిపోయింది. సో ఇది ఇంత తక్కువ టైంలో పెరిగింది అంటే ఖచ్చితంగా ఇది వెనక్కి రావాల్సింది. పెరగడం అనేది దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లో పెరిగింది ఎప్పుడు వెనక్కి తగ్గడం కష్టం. ఇప్పుడు బంగారం ధర 1000 నుంచి 2,000 అవడానికి, 2,000 నుంచి 3,000 అవడానికి అలాగే అలా పెరుగుకుంటూ వచ్చింది చూసారు. ఆ విధానంలోనే పెరుగుతుంది బంగారం. సో అది కాకుండా డ్రాస్టిక్గా పెరిగిన ప్రతిసారి మార్కెట్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసి కరెక్షన్స్ అనేవి కామన్గా న్యాచురల్గా వస్తాయి. అలాంటిదే మనకు ఇప్పుడు వచ్చింది. దీనికి రావడానికి కారణం ఈ మార్కెట్లో ఉన్న ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, దానివల్ల భూమి అనుకోండి, రకరకాల ఫ్యాక్టర్స్, సంబంధం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ లేని వస్తువు కోసం ఎగబడటం, దానివల్ల పెరిగింది. ఇలాంటి టైంలో చాలామంది ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఎప్పుడు ఇన్వెస్టేషన్ వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎగ్జిట్ అయిపోతుంది. మంచి రేట్ ఇది. ఈ రేట్ ఎవరు ఊహించింది కాదు కదా. గోల్డ్ వచ్చి 1,80,000 వెళ్ళిపోతుంది, సిల్వర్ వచ్చి 4 లక్షలకి వెళ్ళిపోద్ది అని ఎవరు ఊహించింది కాదు. సో ఈ రేట్ వచ్చిందంటే వాళ్ళకి మంచి అలా 1,00,000 రూపాయల రేట్లో కొని ఉండొచ్చు, 70,000 రేట్లో కొని ఉండొచ్చు. వాళ్ళందరికీ ఇప్పుడు 4 లక్షలు అంటే మంచి రేట్ అది. సో అలాంటి వాళ్ళందరూ ఒక్కసారిగా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతే దాని తాలూకా డిమాండ్ అంతా కూడా అమ్మకాల ఒత్తిడి వల్ల మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది. ప్రస్తుతానికి చాలా భారీగా క్రాష్ అయ్యి వెండి బంగారం ధరలు భారీగా తగ్గినాయి ప్రస్తుతానికి. సరే, ఈ టైంలో తీసుకుంటే బెటరే అంటారా? అంటే ఇంకా తగ్గుముఖం పడచ్చు అంటారా, లేకుంటే పెరగచ్చు అంటారా? ఈ మార్కెట్లో పెరుగుదల ఎంత ఉంటుందో తగ్గుదల కూడా అలాగే ఉంటుంది. సో తగ్గుదల అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, పెరుగుదల అనేది ఎక్కువ కాలం ఉంటుంది. సో నేను లాంగ్ టర్మ్ ఫస్ట్ నుంచి మీకు చెప్తుంది, ఇప్పుడు చెప్తుంది, భవిష్యత్తులో చెప్పేది కూడా ఏంటంటే ఈ బంగారం వెండి మెటల్స్ ఏదైనా కానీ షార్ట్ టర్మ్ ఉద్దేశాలతో కొనొద్దు. నాకు ఎవరో చెప్పారు ఇంక నెల 4 లక్షలు అయిపోద్ది అంటే అప్పుడు అమ్మేయచ్చు. 4 లక్షలు అవ్వచ్చు, ఒక నెల 2 లక్షలు కూడా కావచ్చు. సో ఈ మార్కెట్లో ఆ ఛాన్సెస్ ఎక్కువ. అదే లాంగ్ టర్మ్లో ఆ ఛాన్సెస్ చాలా తక్కువ. కొత్తగా ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే బంగారంని కొనండి, తగ్గినప్పుడు ఎక్కువ కొనండి. ఇంకా బంగారం వెండిలు తగ్గుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. సపోజ్ ఇవాళ ఈ 4 లక్షల రేట్లో కేజీ కొని ఉండొచ్చు, లేదా 1/2 కేజీ కొని ఉండొచ్చు. అరే ఇప్పుడు పడిపోయిందని బాధపడకపోతే ఈ రేట్లో ఇంకో 1/2 కేజీ కొనండి. సో భవిష్యత్తులో పెరిగినప్పుడు నీకు ఇక్కడ ఏదైతే పోయింది అనుకున్నా అది అక్కడ తీసుకొస్తుంది. సో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం బదులు దాన్ని స్ప్లిట్ చేసుకుని రకరకాల నెలల వైజ్ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, లేదంటే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ఆ రేట్ వేసి తగ్గిన బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. తగ్గినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, పెరిగినప్పుడు చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. సో దాన్ని యావరేజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ చూసుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే పూర్వం బంగారానికి 2-3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ చెప్పారు. ఇప్పుడు మినిమం 3 ఇయర్స్ మార్కెట్లో ఉండగలిగితేనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన పెరిగింది, వాళ్ళ తగ్గింది, మళ్ళీ ఒక 20 రోజులు 30 రోజులు పెరుగుతుంది. ఈ పేషెన్స్ లేకపోతే ఈ మెటల్ మార్కెట్లో మనం సస్టైన్ అవ్వడం చాలా కష్టం. బంగారం మనం చూసుకుంటే బంగారంతో పాటు సిల్వర్ కూడా అట్లానే పోటీకి వెళ్ళి అది కూడా కాస్త డౌన్ అవటం జరిగింది. సో దాని గురించి ఈ సిల్వర్ అంతే సార్, సిల్వర్ మార్కెట్ అంతే, డ్రాస్టిక్గా పెరుగుద్ది, డ్రాస్టిక్గా పడిపోతుంది. ఒకప్పుడు ఇదే సిల్వర్ రేటు 40,000 ఉన్నప్పుడు 1,00,000కి వెళ్ళిపోయింది స్పాన్ ఆఫ్ 30 డేస్లో. తిరిగి నెక్స్ట్ 30 డేస్లో తిరిగి అది మళ్ళీ 50,000కి వస్తుంది. అంటే 100 అది ఎంత పెరిగిందో అంత తగ్గిపోయింది. కానీ ఇప్పుడున్న సిల్వర్ రేషియో ప్రకారం మళ్ళీ 70,000 వస్తుంది నేను చెప్పలేను. కానీ అలాంటి 40,000కి వెళ్ళి వాళ్ళ 4 lakhsకి వెళ్ళింది, వాళ్ళు 3 lakhsకి వచ్చింది. మైబీ ఇంకో స్లైట్ కరెక్షన్ ఉందని నేను అనుకుంటున్నాను, ఇంకొక 50,000 కరెక్షన్ ఉందని నేను అనుకుంటున్నాను అంచనా. సరే, ఈ పరిణామంలో అంటే తగ్గుముఖం పడింది, పెరిగి అనే ఈ సిచ్యువేషన్స్ లో సేల్స్ ఎలా నడుస్తున్నాయి, కస్టమర్స్ ఎలా ఉన్నారు? కస్టమర్ పర్సెప్షన్ ఎప్పుడు మార్కెట్ పెరుగుతుంది అంటే ఆందోళన ఉంటుంది, తగ్గుతుంది అంటే రిలాక్స్ అవుతాడు. సో అతను రిలాక్స్ అయినప్పుడు షాపుల మీద అంత ప్రెజర్ ఉండదు. పెరిగినప్పుడే ఆందోళన కంగారులో కొనడానికో లేకపోతే తెలుసుకోవడానికో పరిగెత్తుకొస్తారు షాప్. సో బంగారం వెండి తగ్గుముఖం పెట్టినాయి కాబట్టి పబ్లిక్లో కొంచెం ఆ మూమెంట్ ఏదైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో, మళ్ళీ మనం కొనగలుగుతామా లేదనే ఈ ఫీల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం
ఆగినట్టే కదా. సో వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఎంక్వైరీ చేస్తారు, రిలాక్స్గా వస్తారు. తగ్గినప్పుడు పెరుగుతుంటే మాత్రం కంగారు ఆతృతతో వస్తారు. అంతే తప్ప కొనుగోలు మీద ఒక పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సార్ యాక్చువల్లీ అంటే ఈ పెరుగుతున్న మొన్నటి వరకు ఈ పెరగటం ఎలా అయితే చూసామో, సో అంటే ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అనే టాక్ కూడా నడిచింది సార్. అట్లా ఏమైనా ఉంటుంది అంటారు మార్కెటింగ్ స్ట్రాటజీ? ఎవడన్నా స్ట్రాటజీ చేసి నష్టపోతాడా సార్? ఎవడన్నా స్ట్రాటజీ అనుకుందాం, ఎవడన్నా నష్టపోతున్నాయి. నేను 5 లక్షల కోట్లు పోయినాయి, ఎవరికి పోయినాయి అంటారు? 5 లక్షల కోట్లు ఈ మన కేవలం బంగారం ధర వెండి తగ్గడం వల్ల 5 లక్షల కోట్ల రూపాయలు పోయినాయి. ఎవరైపోయాయంటే మీరు అన్న ప్రకారం స్ట్రాటజీ చేసాడు అనుకుంటున్నాం. సో ఏముండదు సార్, ఇదంతా నేను నీలాంటి మనిషినే. సో నాకు ఎంత డిమాండ్ ఉందో అంతే కొనుక్కుంటాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మార్కెట్ ఏదో చేయాలని అలాంటి వస్తువు కాదు వెండి బంగారం. అలా చేయాలనుకున్నా మనం అంతంత డబ్బులు ఎంతమంది దగ్గర ఉంటాయి? ఒక నగరంలో ఎంతమంది దగ్గర ఉంటాయి డబ్బులు? ఒక నగరంలో వెండి కొనాలంటే కేజీ 4 లక్షలు అండి. నువ్వు టన్ను పెట్టాలంటే నాకు బోల్డ్ డబ్బులు కావాలి. ఆ టన్ను పెట్టడానికి బోల్డ్ స్థలం కావాలి. అలా గోల్డ్ పెట్టాలంటే గోల్డ్ మనం మీరు అనుకున్నంత ఈజీగా మార్కెట్లో మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం చేసే ప్రతి అడుగుని గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాటజీలు ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే పబ్లిక్లో ఉన్న డిమాండ్ని ఆ టైంకు 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకునే ఆలోచనలు ఉంటాయి తప్ప లేని దానికి క్రియేట్ చేయడం, లేని దానికి బంగారం వెండి నిలవలేము మన ఇండియాలో. ఏం క్రియేట్ చేస్తాం మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం. మనం ఏం క్రియేట్ చేయగలంటే ఎక్కడి నుంచి వచ్చేది గవర్నమెంట్ తెలియకుండా నాకు వచ్చేస్తుందా? ఇప్పుడు ఇంకో వ్యక్తికి వచ్చేస్తుందా? గవర్నమెంట్ దగ్గర ప్రతిదీ రికార్డు ఉంటుంది. మనం మాట్లాడుకోవడానికి ఏదైనా మాట్లాడుకోవచ్చు. జిమ్ కంటే హైదరాబాద్లో నేను చేయగలుగుతాను. ప్రపంచం అంతా పెరుగుతుంది, అక్కడ ఎవరు చేస్తారు? అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మార్కెట్ని. కొన్ని ఎవరో చేశారు అనుకున్నా అది ఆ ప్రపంచం అంతా ఇంపాక్ట్ అవుతుంది. సో అది మన కంట్రోల్లో లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన కంట్రోల్లో లేదు. నిజంగా ఉన్నా కూడా మనకు కనిపెట్టలేదు. సార్ ఫైనల్గా ప్రజెంట్ సిల్వర్ గోల్డ్ కాస్ట్ ఎలా ఉంది అంటే ఈ టైంలో కొనుక్కుంటే బెటర్ అని అంటారు? ఏం చెప్తారు? లాంగ్ టర్మ్ ఏ రేట్లో కొన్నా 4 లక్షలు కొన్న కస్టమర్ కూడా భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. దాన్ని అలా వదిలేయండి, ఒక 5-6 సంవత్సరాలు వదిలేయండి. అది మీరు పెట్టిన దానికి బెటర్గా రాకపోతే మాట్లాడుకోవచ్చు. సో ఏ రేట్లో కొన్నాయి మెటల్స్ అనేవి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండవండి. డొమెస్టిక్ అవసరాలంటే మన అవసరాలు కొనుక్కున్న బంగారం మీ అమ్మగారు 10 రూపాయల రేట్లో కొని ఉంటారు, మీరు 1000 రూపాయల రేట్లో కొని ఉంటారు, రేపు మీ పిల్లలు 10,000 రేట్లో కొంటారు. కొన్నది మనం ఎవరికి అమ్మం. సో మన దగ్గర ఆస్తి కింద ఉంటుంది. సో భవిష్యత్తులో చూసుకుంటే దాని తాలూకు వాల్యూ పెరిగే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర మార్కెట్ని పాడు చేసేంత నిల్వలు ఏ దేశంలోనూ లేవు, బంగారం గనులు ఎక్కడా లేవు. సో బంగారం రేట్ పడిపోయే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. అలాగే వెండి పరిస్థితి కూడా అది. భవిష్యత్తు అవసరాలు సరిపడా వెండి మనకు లభ్యత లేదు, ఎక్కడ దొరకదు, అంత ప్రొడక్షన్ లేదు. సో ఈ వెండి బంగారమే కాదు, కాపర్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, ఏదైనా సరే భవిష్యత్ లాంగ్ టర్మ్కి మీకు మంచి లాభాలు ఇస్తాయి. లాంగ్ టర్మ్ అంటే మీరు ఒక 6 నెలలు 3 నెలలు ఇవాళ జనాలు ఎలా తయారంటే వారం రోజులు కూడా లాంగ్ టర్మ్ అనే ఫీలింగ్లో ఉన్నారు. మెటల్స్ రూపంలో లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 3 ఇయర్స్. మీరు ఎంత ఎక్కువ కాలం ఆకెళ్తే అంత బెటర్ లాభాలు చూడగలుగుతారు.